లక్ష్మి విహారీ న్యూస్ చూస్తుంది కదా టీవీలో. చూసిన తర్వాత మెల్లగా చైర్ని వెనక్కి జరుపుకొని కత్తి తీసుకొని తాళ్ళని విప్పేసుకుంటుంది. అలా విప్పేసుకొని లేచి బయటికి చూస్తుంది. బయట చూస్తే ప్రకాష్ వాళ్ళు ఫ్రెండ్స్తో బయటే కూర్చొని ఉంటాడు. అది చూసి ఇంకా లక్ష్మి ఇలా అనుకుంటుంది, నేను ఇలా వెళ్ళాను అంటే నన్ను వెళ్ళనివ్వడు అని ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి వెనక నుంచి ఒక ఇనుప రాడ్ ఒకటి తీసుకొని గట్టిగా విసిరి కొడుతుంది. కొట్టేసరికి వాళ్ళందరూ అటువైపు వచ్చి చూస్తారు. చూసి ప్రకాష్ ఎలా అంటాడు, ఇక్కడ ఏదో జరుగుతుంది, ఒకసారి లక్ష్మి గదిలో ఉందా లేదా చూడండిరా అని అంటే వాళ్ళందరూ వచ్చి చూసేసరికి లక్ష్మి కనిపించదు. అన్నా లేదన్నా అని చెప్పగానే అనుకున్నాన్రా తప్పించుకుంది అని అంటూ ప్రకాష్ అంటాడు సీరియస్గా. అప్పుడు లక్ష్మి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేస్తూ ఉంటుంది. విహారిని ఆఫీసర్స్ అందరూ మధ్యలో కూర్చోబెట్టి ప్రశ్నలు వేస్తూ ఉంటారు. చెప్పు చెప్పు విహారీ చెప్పు, నువ్వు చాలా తప్పు చేసావు చెప్పు విహారీ అని అంటూ అడుగుతూ ఉంటారు. ఇంకా ఆఫీస్ ఫైల్స్ అలా మిస్ అవటం ఏంటి చెప్పు విహారీ అని అంటే విహారీ అంటాడు, నేను నిజమే చెప్తున్నాను, ఆఫీస్ ఫైల్స్ నిజంగా మిస్ అయ్యాయి అని అంటూ చెప్పేసరికి అలా ఎలా మిస్ అవుతాయి అని అంటే షార్ట్ సర్క్యూట్ జరిగిందని చెప్తున్నాను కదా అంటే పదే పదే 100 ప్రశ్నలు వేసినా ఎన్నిసార్లు అడిగినా ఇదే సమాధానం చెప్తున్నావు, ప్రతిసారికి ఇదే సమాధానం చెప్పటం కరెక్ట్ కాదు విహారీ అని అంటే నేను చెప్తుంది నిజమే సార్, నేను అబద్ధం చెప్పట్లేదు, షార్ట్ సర్క్యూట్ జరిగింది అంటే షార్ట్ సర్క్యూట్ అలా ఎలా జరుగుతుంది, ఆ ఫైల్స్ మాత్రమే ఎందుకు తగలబడిపోతాయి అని అంటూ ప్రశ్నించడంతో విహారీ ఏమీ మాట్లాడుతూ ఇక బయట అంబిక అలాగే సుభాష్ ఇద్దరు నవ్వుకుంటూ ఉంటారు. అంబిక ఇలా అంటుంది, చూడు ఎంత బాగా జరుగుతుందో ఇక్కడ అంతా కళ్ళ ముందు పండగలా ఉంది కదా, ఇప్పుడు విహారీ లోపలికి వెళ్తాడు, అలాగే దానికి ముందు నేను ఇంకా వాళ్ళకి మాట్లాడేదానికి ఇంకా కల్పించి చెప్పేసి వస్తాను ఉండు అని అంబిక లోపలికి వస్తుంది. విహారీని వాళ్ళు ప్రశ్నిస్తూ ఉంటారు. విహారీ నీకు చాలా గొప్ప పేరు ఉంది అనుకున్నాం, కానీ నువ్వు ఇలా చేస్తావని అస్సలు ఎవరూ ఊహించలేరు, నువ్వు ఇంత నీచానికి దిగజారుతావని అస్సలు అనుకోలే అంటే సార్ మీరు ప్లీజ్ నా గురించి తప్పుగా అనుకోదు సార్ అని ఏంటో విహారీ చెప్తూ ఉంటాడు. అంతలో అక్కడికి అంబిక వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ సార్ అని అంటుంది. ఎవరమ్మా నువ్వు అని అంటే అంబిక విహారీ అత్తయ్యని, ఇంతకుముందు నేను ఈ కంపెనీని నేనే చూసుకునేదాన్ని, విహారీ విదేశాల్లో ఉన్నప్పుడు ఈ ఫ్యాక్టరీ కంపెనీ బాధ్యతలన్నీ నేనే చూసుకున్నాను, కాబట్టి విహారీకి ఇందులో కొంచెం వరకు తెలివి ఉన్న, విహారీ వచ్చినప్పటి నుంచి తనే చూసుకుంటున్నాడు, నేను ఉన్నన్ని రోజులు ఇలాంటి సమస్యలు ఎప్పుడూ రాలేవు, మరి విహారీ తన చేతుల మీదుగా తను బాధ్యతలు తీసుకున్నాకనే ఈ సమస్యలన్నీ వస్తున్నాయి అని అంటూ చెప్తూ ఉంటుంది అంబిక. అప్పుడు విహారీ చూస్తూ ఉంటాడు. అయితే మా విహారీకి కొంచెం అనుభవం లేక అలా చేశాడో, ఏదో రకంగా జరిగిపోయింది అనుకుని క్షమించి వదిలేయండి అని అంటూ చెప్పగానే నవ్వుతూ, ఏంటి మీరు ఈయనకి వత్తస్ పలకటానికి వచ్చారా, మీరు విడిపించమని చెప్తే ఎవరు విడిపిస్తారు, అస్సలు విడిపించము అనేసి చెప్తూ ఇలా అంటాడు. సరే పదండి విహారీ గారు, మిమ్మల్ని మేము అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పగానే ఇంకా అప్పుడు విహారీ లేచి వాళ్ళతో పాటు వెళ్తూ ఉంటాడు. ఇక అప్పుడే అంబిక నవ్వుకుంటూ ఉంటుంది. విహారీ అలా నడుచుకుంటూ వాళ్ళతో పాటు పోలీస్ ఆఫీసర్స్ విహారీని తీసుకొని వస్తూ ఉంటే లక్ష్మి ఒక్కసారిగా అక్కడికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది. లక్ష్మి వచ్చి విహారీని వాళ్ళని చూసి ఒక్క నిమిషం అని అంటూ లక్ష్మి అనేసరికి ఎవరమ్మా నువ్వు, ఎందుకు ఆగమంటున్నావు అని అంటే అంబిక అంటుంది, అది మా ఇంట్లో పని మనిషి అని అంటే ఇంకా ఒక్కసారిగా విహారీ ఫ్రెండ్ చూసి షాక్ అయిపోతాడు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు లక్ష్మిని అలా చూసి. ఇంకా అంబిక తన పని మనిషి అని చెప్పిన మాటను కూడా వినిపించుకోకుండా తను లక్ష్మి వైపు చూస్తూ ప్రేమగా ఫీల్ అవుతూ ఉంటాడు. అప్పుడు లక్ష్మి చాలా హ్యాపీగా అంబిక చాలా హ్యాపీగా చూస్తూ ఉంటుంది. ఇంకా అప్పుడు లక్ష్మి ఇలా అంటుంది, ఒక్క నిమిషం నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వండి సార్ అని అంటే ఇంతసేపు గంటలు టైం అయిపోయిందమ్మా, ఇప్పుడు నువ్వు వచ్చి 5 నిమిషాల్లో ఏం చేస్తావు, అందులోనూ చదువుకున్నట్టుగా లేవు, మరి ఇప్పుడు నువ్వేం సాల్వ్ చేస్తావు ఈ సమస్యని అని అంటే ప్లీజ్ సార్ నా మాట నమ్మండి, అందరూ ఒక్క 5 నిమిషాలు లోపలికి రండి నాతో పాటు అని లక్ష్మి అంటుంది. అలా అనేసరికి సరే ఇప్పటిదాకా లేనిది ఈ అమ్మాయి ఏం చేస్తుందో చూద్దాం అనేసి అందరూ కూడా లోపలికి వెళ్ళిపోతారు. అందరూ అలా లోపలికి వెళ్ళిపోయేసరికి అందరూ నించుని చూస్తూ ఉంటారు. లక్ష్మి ఇలా చూసి
టెన్షన్ పడుతూ ఉంటుంది. ఆఫీసర్ అంటాడు, ఏంటమ్మా నువ్వేం చేస్తావు, ఇక్కడ ఏమీ లేవు, ఫైల్స్ లేవు, ఏమీ లేవు, అన్నీ వెతికి వెతికి ఇంతసేపు అలసిపోయాం, అందుకే వెళ్ళిపోతున్నాం, ఇతన్ని అరెస్ట్ చేస్తున్నాం అని అంటే, ప్లీజ్ సార్ నాకు ఒక 5 నిమిషాలు టైం ఇవ్వమని చెప్పాను కదా అని లక్ష్మి అంటుంది. ఇంకా ప్లీజ్ అని బతిమిలాడితే, సరే 5 నిమిషాలు ఇస్తాను అనేసి అతను చెప్తాడు. చెప్పేసరికి లక్ష్మి సరే నాతో పాటు ఇద్దరు లోపలికి వస్తారా అని అడిగితే, సరే అని చెప్పి ఇద్దరు అమ్మాయిలు లక్ష్మితో పాటు లోపలికి వెళ్తారు. లోపల నుంచి లక్ష్మి ఫైల్స్ అన్నీ తీసుకొని అక్కడికి వచ్చేస్తుంది. లక్ష్మి ఫైల్స్ తీసుకొచ్చేసి అందరి ముందు పెట్టేసరికి విహారీ ఫ్రెండ్, అక్కడ ఉన్న ఆఫీసర్స్ అందరూ షాక్ అయిపోతారు. అప్పుడు ఫైల్స్ అన్నీ అక్కడ పెట్టేసి చూస్తూ లక్ష్మి అంటుంది, ఇవే కదా, వీటి కోసమే కదా మీరు ఉదయం నుంచి వెతుకుతుంది, ఇవే ఫైల్స్ కోసం కదా అని అంటూ లక్ష్మి అంటుంది. అలా అనేసరికి ఇక అప్పుడే ఆఫీసర్స్ ఇలా చూస్తూ, అవును పొద్దున్నుంచి ఈ ఫైల్స్ లేవనే కదా ఇంతసేపు గొడవ జరిగింది అని అంటూ ఉంటే, అప్పుడు లక్ష్మి అంటుంది, ఈ ఫైల్స్ ఇక్కడే ఉన్నాయి, కావాలంటే చెక్ చేసుకోండి అని అంటే, సరే అని చూస్తే అప్పుడు లక్ష్మి అంటుంది, వద్దులేండి నేనే చదివి పెడతాను, మీరు ఉదయం నుంచి చేసి అలసిపోయారు, వీటిని ఇప్పుడు నేను చదివి మీకు వినిపిస్తాను అని అంటూ లక్ష్మి అంటుంది. అలా అనేసరికి సరే అని చెప్పి ఆ ఫైల్ని ఓపెన్ చేసి చదవమని చెప్తే, ఇంకా అంత అవసరం లేదు అనేసి విహారీ గారు ద గ్రేట్ బిజినెస్ మ్యాన్ అని, అలాగే అవార్డు రావటం అవన్నీ ఇంగ్లీష్లో లక్ష్మి చకా మాట్లాడిస్తూ ఉంటుంది. అందరూ లక్ష్మి మాట్లాడటం చూసి షాక్ అయిపోతారు. విహారీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. పక్కనే ఉన్న విహారీ ఫ్రెండ్ ఆశ్చర్యపోతాడు. ఆఫీసర్స్ కూడా షాక్ అయిపోతారు. ఎందుకంటే లక్ష్మి ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి. ఇంకా వాళ్ళు అలా మాట్లాడి లక్ష్మి చాలాసేపు చెప్తుంది విహారీ గురించి, ఆఫీస్ గురించి, ఫైల్స్ గురించి అంతా చెప్పిన తర్వాత ఆఫీసర్స్ అందరూ కూడా క్లాప్స్ కొడుతూ ఉంటారు. అప్పుడే ఆఫీసర్స్ ఇలా అంటారు, అమ్మ నీకు ఎంత తెలివి ఉంది, నువ్వు ఇంత గ్రేట్గా మాట్లాడవు ఇంగ్లీష్ని. విహారీ గారు, ఈ అమ్మాయి ఈరోజు మీకు చేసిన ఉపకారం అంతా ఇంత కాదు, మీరు జీవితాంతం రుణపడి ఉంటారు తనకి, మీ జీవితాంతం తను తలెత్తుకునేలా చేసింది మిమ్మల్ని. ఇంత గ్రేట్ అమ్మాయిని పట్టుకుని పని మనిషి అన్నారేంటి, ఎంత బాగా చదువుతుంది, ఇంగ్లీష్ కూడా ఎంత మాట్లాడుతుంది, ఇలాంటి అమ్మాయి పని మనిషి ఏంటి, తను పని మనిషి కంటే కూడా మీ ఆఫీస్లో తను ఒక హెడ్గా ఉండటం బెటర్, అంత మంచి చదువున్న అమ్మాయిని పని మనిషి కరెక్ట్ కాదు అని అంటాడు ఆఫీసర్. ఆ మాట వినేసి విహారీ నవ్వుతూ చూస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే అందరూ అలా చూస్తూ ఉంటే ఆఫీసర్స్ లక్ష్మిని మెచ్చుకుంటారు. చూడమ్మా, ఈరోజు విహారీ ఎంత గొప్ప పేరుందో ఆ పేరంతా పోయింది అనుకున్నాం, ఈ ఫైల్స్ అన్నీ ఎందుకు మరి దాచిపెట్టావో అర్థం కాలేదు అని అంటూ చెప్పేసరికి ఇంకా అప్పుడు లక్ష్మి ఏమీ అనదు. ఇంకా అంబిక అనుకుంటుంది ఇది ఎలా వీటిని తెచ్చింది అనేసి. అయితే లక్ష్మి చెప్తుంది, ఫైర్ యాక్సిడెంట్ జరిగే కంటే ముందు నేను ఈ ఫైల్స్ అన్నిటినీ నేను దాచిపెట్టాను అని చెప్తుంది. ఇంకా ఆ ఫైల్స్ అన్నిటినీ లక్ష్మి లోపల పెట్టి వేరే ఫైల్స్ అక్కడ పెట్టేసి వెళ్ళిపోతుంది. ఇంకా ఆ రకంగా ఇలా జరిగింది. అయితే విహారీ గారికి నేను చెప్పుకునే అవకాశం నాకు రాలేకపోయింది, అందుకే నేను ఆయనకి చెప్పలేకపోయాను అని లక్ష్మి అంటుంది. ఆ మాటలు విని, నువ్వు చాలా గ్రేట్ అమ్మా, నువ్వు చాలా బాగా చెప్పావు అని అంటూ మెచ్చుకుంటూ ఉంటారు వాళ్ళు. ఇక అప్పుడే విహారీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. విహారీ, నీకు ఈ అమ్మాయి మంచి పర్సన్, అసలు మిస్ చేసుకోవద్దు, చాలా బాగా టాలెంట్ ఉంది అమ్మాయికి, అమ్మ నువ్వు ఈరోజు విహారీ పరువు కాపాడావు అని చెప్పి వెళ్ళిపోతారు. అప్పుడు అంబిక సీరియస్గా ఆలోచిస్తూ ఉంటుంది. అంతా అయిపోయింది అనుకున్న సమయంలో ఈ లక్ష్మి చివరి క్షణంలో వచ్చి ఇదంతా చేసేసింది అని తిట్టుకుంటూ ఉంటే, ఇంకా అప్పుడే లక్ష్మిని చూసి విహారీ ఏం చెప్పాలో అర్థం కాక అలా వెళ్ళిపోయి చైర్లో కూర్చుని ఆలోచిస్తూ లక్ష్మి కోసం చూస్తూ ఉంటాడు. ఇంకా ఇంటి దగ్గర కూడా ఆఫీస్ వాళ్ళంతా చెకింగ్ చేస్తూ ఉంటారు కదా, చారు కేశవ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు, సార్ ఇంకా ఎంతసేపు చేస్తారు సార్, అన్ని లెక్కలు సరిపోలేవా సార్ అని అంటే, చూడు నీ వల్లే ఇదంతా జరిగింది, ఇప్పటివరకు మా లెక్కలు అయిపోయేవి, మధ్యలో వస్తావు డిస్టర్బ్ చేస్తావు అని అంటూ చెప్పేసరికి సరే అని చెప్పి చారు కేశవ సైలెంట్గా నిలబడతాడు. ఇక్కడ లెక్కలు అయితే దగ్గర పడ్డాయి, ఆఫీస్లో కూడా మీకు ఏ సమస్య లేదు అంటేనే అంతా మంచి జరుగుతుంది, లేదంటే అని అంటే ఇంకా అందరూ సైలెంట్గా చూస్తూ ఉంటారు. ఇక అప్పుడే ఇలా చెప్తారు, కొంచెం సేపటికి లెక్కలన్నీ కరెక్ట్గానే ఉన్నాయి, మీరు పనులు మీరు చేసుకోవచ్చు అని అంటూ, ఆఫీస్లో కూడా లెక్కలు సరిగ్గా ఉంటే ఏం ప్రాబ్లం లేదు అని అంటూ ఆఫీసర్స్ చెప్పి వెళ్ళిపోతారు. అంతలో బ్రేకింగ్ న్యూస్ వస్తూ ఉంటుంది. ఇంకా విహారీకి సంబంధించి ఆఫీస్లోనూ ఇంట్లోనూ ఎలాంటి తప్పుడు లెక్కలు తేలలేదని అని అంటూ బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఆ న్యూస్ చూసి ఒక్కసారిగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఇక విహారీ
అలా కూర్చుని లక్ష్మి కోసమే చూస్తూ ఉంటాడు. ఇంకా ఆ తర్వాత ఇంట్లో సహస్ర, అంబిక, సహస్ర, పద్మాక్షి వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూసావా ఎంత టెన్షన్ పడ్డావు, అనవసరంగా కంగారు పడ్డావు, అంతా మంచి జరిగింది కదా అని అంటూ ఉంటే వసుధ అంటుంది, నువ్వు అనవసరంగా ఎక్కువ ఊహించుకున్నావు అని అంటూ సహస్రతో చెప్తుంది. అంతా మీ బావతోనే నీ పెళ్లి జరుగుతుందిలే అని పద్మాక్షి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. బావకి ఒకసారి ఫోన్ చేస్తాను అని అంటూ సహస్ర ఫోన్ చేస్తుంది. బావ ఎలా ఉంది అంటే పర్వాలేదు, ఇప్పుడు ఏ సమస్య లేదు, నేను వచ్చేస్తాను, చిన్న పని ఉంది, మళ్ళీ వస్తాను అని విహారి చెప్తే సరే అని సహస్ర అంటుంది. ఇంకా విహారి అలా చూస్తూ ఉంటాడు. ఇక విహారి అంబికతో సీరియస్గా ఇలా అంటాడు, అత్త ఆఫీస్లో అక్కడ నుంచి లక్ష్మి వెళ్ళిపోతుంది, వెళ్ళిపోగానే ఆఫీస్లో ఫైల్స్ ఎలా తగలబడ్డాయి, అసలు ఏం జరిగిందత నువ్వు చూసుకోవాలి కదా అంటే నేనేం చేయాలి విహారి అని అంటే నువ్వే కదా చూసుకోవాల్సిన బాధ్యత నీకు లేదా, ఇన్ని రోజులు నువ్వే చూసుకుంటున్నావు, సడన్గా ఈ ఫైర్ జరగటం ఏంటి, అసలు ఏంటో విశేషాలన్నీ నాకు తెలియాలి అని సీరియస్గా అరుస్తాడు. అలా అరిచేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయి అంబిక అలా చూస్తూ ఉంటుంది. విహారి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. అంబిక అనుకుంటుంది విహారి జైలుకి వెళ్తాడు అనుకునే లోపే ఈ లక్ష్మి వచ్చి మొత్తం అంతా చెడగొట్టేసింది అని తిట్టుకుంటూ చూస్తూ ఉంటుంది అంబిక. ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.